వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే అగ్ని అస్త్రం వల్ల ఏ ఏ పురుగులను కంట్రోల్ చేయవచ్చు, మరియు ఈ అగ్ని అస్త్రానికి కావలసిన పదార్థాలేంటి, తయారు చేసే విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీకొక రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ముందుగా ఈ అగ్ని అస్త్రంతో ఏ ఏ పురుగులను కంట్రోల్ చేయవచ్చు అంటే ఆకుముడత, కాండం తొలుచు పురుగు, కాయ తొలుచు పురుగు, వేరు పురుగులను మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు అగ్ని అస్త్రానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ దేశవాళీ ఆవు మూత్రం 10 లీటర్లు, పచ్చి పొగాకు 1 కిలో, పచ్చి వేపాకు 5 కిలోలు, పచ్చిమిరపకాయలు 1 లేదా 2 కిలోలు మరియు వెల్లుల్లి పేస్టు అరకిలో అవసరమవుతాయి. ఇప్పుడు అగ్ని అస్త్రం తయారీ విధానం మరియు వినియోగం చూద్దాం. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పొగాకు, వేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రంతో కలపాలి. కలిపిన తర్వాత ఆ పాత్రని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ లేదా గండి సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయాలలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా 2.5 లీటర్ల అగ్ని అస్త్రం కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా అగ్ని అస్త్రాన్ని తయారు చేస్తారు. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.